అర్చమిలి గారు మీతో ప్రారంభిస్తాను. సో అనేక విషయాలు నేను కోట్ చేశాను. సంచలనాల మీద సంచలనాలు. పోలీస్ కమిషనర్ గారు చాలా డీటెయిల్డ్గా ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. అంటే దాడి జరిగిన 6 రోజుల తర్వాత అయితే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చెప్పారు సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ రికార్డింగ్ అనాలిసిస్, అనుమానితుల విచారణ, టవర్ డంప్ అనాలిసిస్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ రికార్డింగ్స్, క్లూస్ టీం బృందాలు, నిఘా బృందాలు, 100 మంది అనుమానితుల్ని చేసి ఒక 6గురిని చేసి అందులో A1 వేముల సతీష్, A2 ప్రేరేపించిన వేముల దుర్గారావు. ఇవన్నీ చూస్తుంటే మీకు అసలు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అసలు ఈ మ్యాటర్లోకి వెళ్ళే ముందు మనం ఒక మాట చెప్పాలండి. ప్లీజ్. వెనకటికి సూది కోసం సోదికి వెళ్తే అక్రమ వ్యవహారాలన్నీ బయటపడ్డాయంట, అదొకటి. తర్వాత ఎంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చిందని ఈ 2 సామెతలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రెండాటికి వివరణ చెప్తాను ఇప్పుడు. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గాయమైన మాట వాస్తవం. అది రాళ్ల దాడి వల్ల లేకపోతే పూలదండ గీసుకోవడం వల్ల అనేటువంటిది అనుమానాస్పదం, అయోమయం. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బతుకంతా అబద్ధాలు, అసత్యాలు, శవాలు, సానుభూతి, ఓదార్పులు దీని మీద ఆధారపడి ఉంది ఆయన రాజకీయం అంతా. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. దానికంటే ముందే నేనేమనుకుంటున్నానంటే ఆ దండ గీసుకోవడం వల్ల గాయమైంది కాబట్టి ఆపండ్రా బాబు ఇంక మీరేం ప్లాన్ చేయొద్దు అని వాళ్ళు ఆపి దీన్ని నడిపించారు. మరి గాయమైన తర్వాత మీరు దీన్ని దండల వల్ల గాయమైందనేటువంటి పెద్ద సానుభూతి రాదు. నీకు పనిరాంతం పెద్ద దండలు అంటారు. దాన్ని ఇలాగా రాళ్ల దాడి కింద కన్వర్ట్ చేశారు. డెఫినెట్గా అక్కడ 3000 మంది కూడా లేరు. 1200 నుంచి 1500 మంది వరకు పోలీసులే ఉన్నారు వాళ్ళు. అంటే ఒక 2 మనుషులకు ఒక పోలీసు చొప్పున ఉన్నారు అక్కడ. అటువంటప్పుడు ఎవడో కూడా రాయి విసరలేడు, విసరనివ్వరో ఆ సాహసం కూడా ఎవడో చేయడు. ఇకపోతే ఆ ఒడ్డెర పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు కదండి. ఎంత అన్యాయం అంటే అది మైనర్ బాలుడు. అసలు న్యాయస్థానంలో ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టినందుకు ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసిన మొత్తం అందరినీ కూడా డిస్మిస్ చేయాలి. బాలల హక్కులకు సంబంధించిన వాళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళాలి. వాళ్ళని డిస్మిస్ చేయడమే కాకుండా అసలు ఈ గాయమైంది రాళ్ల దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరించిందంటే ఖచ్చితంగా అది భద్రతా వైఫల్యం. కాబట్టి ఎంటైర్ డిపార్ట్మెంట్ అక్కడ బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో విజయవాడ నగర కమిషనర్తో సహా అందరినీ కూడా విధుల నుంచి తప్పించి మీరు పని చూసుకుంటారు బాబు అని పక్కకి సస్పెండ్ చేయాలి ముందు. తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు అలాగే వీళ్ళని దరిదాపులో రానివ్వరు. అప్పటి వరకు వీళ్ళు దూరంగా పెట్టాలి. ఈ 2 మానేసి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళకే విచారణ చెప్పితే ఈ కుర్రోడు సతీష్ లేకపోతే దుర్గారావు వీళ్ళని కాకపోతే ఎవరిని పెడతాడండి? కానీ పోలీస్ కమిషనర్ గారు అతని వయసు సతీష్ కుమార్ ఎట్ సత్తి 18 సంవత్సరాలు అరెస్ట్ చేశాం, 100 మంది అనుమానితుల్ని ప్రత్యక్ష సాక్షుల్ని విచారించాకే ఈ సమాచారం, ఆ కాంక్రీట్ రాయి పెట్టి కొట్టారు. ఏమంటే మన దేశంలో ఇప్పుడు వ్యక్తి గుర్తింపు ఆధార్ కార్డు ఆధారంగా కుర్రోడు మైనర్, అంతే సింపుల్. మీరు ప్రతిదానికి ఆధార్ కార్డే కదా, మిగతాదంతా అనవసరం. ప్రాథమికంగా అసలు ముందు వాళ్ళే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా వాళ్ళు విధుల నుంచి తప్పించాలి కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆపద్ధర్మం అయినా సరే, ఇప్పుడు ఓడగొట్టిన మంచం కూడా ఆదలు పడేయం కదా, మూల జారేసుకుంటాం కదా. అలాగే ఆపద్ధర్మం ముఖ్యమంత్రి అయినా సరే ఆయన మీద దాడి జరిగిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా భద్రతా వైఫల్యం కింద అక్కడ ఆ భద్రతకి బాధ్యత వహించవలసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్య అది. అంతేగాని ఎవరికి చూడదామా, ఎవరికి అప్పు చెప్దామా అన్నారు. దీంట్లో మరి సోదికి వెళ్తే రొంకు ఎలా బయటపడింది అనేటువంటిది నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ కూటమిలో 2 పార్టీలు బాగా స్పందించినాయి. ఒక పార్టీ చాలా సానుభూతి చూపించింది, అసలు మాట్లాడలేదు. ఇది అనుమానం. కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ ఉదాసీనంగా ఉన్నారు. ఇటీవల కాలంలో చీఫ్ సెక్రటరీ కానీ విజయవాడ కమిషనర్ కానీ పోలీస్ బాస్ కానీ వీళ్ళందరి వ్యవహార శైలి మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బాగా బలపడేలాగా ఈ వ్యవహారం కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక స్థానిక మాజీ శాసనసభ్యుడిని ఇరికించే కుట్ర కనిపిస్తూ ఉంది. ఇదంతా వీళ్ళ తాలూకు ఉద్దేశం బయటపడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎంకిపెళ్ళి సుబ్బు చావుకి ఎందుకు వచ్చిందంటే, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో
ఒకటి ఏదోటి కలిపి అంతకుముందు ఏం చేశాడు ఆయన 6 గంటలకల్లా దుకాణం సర్దుకుని భద్రతా కారణాల వల్ల నేను చీకటి పడింది నేను ర్యాప్ వాక్ అది చేయలేను అన్నాడు, ఏదో రాక్ స్టార్ లాగా. ఏంటంటే ఇలాంటివన్నీ మానేసి అతను విజయవాడలో బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటండి. పైగా ముఖ్యమంత్రి గారికి భద్రత రీత్యా కరెంటు తీసేమని చెప్తున్నారు. అసలు కరెంటు తీసేటువంటి ఇంకా వెలుతురు ఉండించాలి, కానీ పైన ఒక ఆయన అంటాడు వైర్లు తగులుతాయి కాబట్టి ఆఫ్ చేసి ఉంటారు. వైర్లు తగ్గితే పైకి ఎక్కడం మానేయాలి, కానీ కరెంటు తీయటం నాన్ సెన్స్. ఇదేం రకం ఇది దానా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో దాడి చేయలేరు. దాడి చేసే దొండిపాళెం బ్యాచ్ అంతా ఆయన వెనకాలే ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు, పోలీసుల్లో కూడా ఆ బ్యాచ్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కుమిలి ఏడుస్తున్నారు కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోద్దేమో ఆయన. ఎవరు ఒకటి నేను వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమికులకి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. ఏమైనా చేయగలిగితే ఏమైనా చేస్తే వాళ్ళే చేయగలరు. మనం గతంలో చూసాం, అక్కడ వాళ్ళ తాలూకు సమీప బంధువుల్ని దుకాణం రిజర్వేషన్ లేకుండా పైకి పంపించారు. అలాగే ఆయన మీద కోడికత్తి గాయం చేసుకున్నారు. ఇలాంటి కాబట్టి మీరు ఎవరు కూడా వర్రీ అవ్వద్దు, వాళ్ళే పురమాయించుకుంటారో, మీరు కుమ్మిలి ఆడవలసిన అవసరం లేదనేటువంటిది వాళ్ళ విజ్ఞప్తి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న హయాంలో సత్యంబాబు బలయ్యాడు. అటు బాధితురాలైన ఆయేషా మీరా కూడా న్యాయం జరగల, దారుణంగా హత్య చేయబడిన ఆయేషా మీరా న్యాయం జరగల. ఇటు సత్యంబాబుకి న్యాయం జరగల. ఎవరో ఒక న్యాయమూర్తి ధర్మం 4 పాదాల మీద నడిచింది ఆ క్షణం, కాబట్టి అతను బయటపడ్డాడు. కోడికత్తి శ్రీని గారు అతను 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయాడు. కనీసం అతను సానుభూతి కోడికత్తి విషయంలో ఇతను ఎంత బెనిఫిట్ పొందాడు కదా ఈయన. పైగా గాయాలను ట్రీట్మెంట్ చేసినోడు కూడా బహుమతి వచ్చేసింది. ఇలాంటి కనీసం అతను సాక్ష్యం చెప్పి అతను విడుదల చేయించే దయాగుణం లేనివాడి గురించి మీరు ఇంత కుమ్ములు ఆడవద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కుర్రాడు ఈ ఒడ్డెర బస్తీ నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఇరికించడం అనేటువంటి అత్యంత దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాల నాయకులు జగన్మోహన్ రెడ్డి గురించి పదవులు పొంది ఊరికే నోట్లోంచి నొరగలు వచ్చేలా పోగొట్టడం కాదు. మీ బాధ్యత ఏంటంటే కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళని అడ్డుకోవాలి. ఇక్కడ ఇంకిపెళ్ళి సుబ్బుచావుకు వచ్చిందంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైభవం కోసం, ఆయన పదవి కోసం, ఆయన సానుభూతి కోసం ఆనాడు వాళ్ళ నానేమో సత్యంబాబుని, ఈయనేమో శ్రీనివాస్ని, కోడికత్తి శ్రీని, ఇప్పుడేమో సతీష్. వీళ్ళని బలి పశువుల కింద చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆపుకోవాలి. ఆయన ప్రచారం చేసుకోవచ్చు, ఇదిగో నేను ఈ మంచి పని చేశాను, ఇదిగో పోలవరం పూర్తి చేశాను, రాజధాని నిర్మించాను, మోడీ మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తెచ్చాను, మీ అందరికీ మద్యపాన నిషేధం చేశాను, లేదా ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను, అలాగేదండి నేను ఏమీ చేయలేకపోయాను, నేను దద్దమ్మనే, అయినా సరే మీరు నాకు ఓటేయండి అని అడగొచ్చు, తప్పే ఉంది. ఎందుకంటే ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, అనేక వేల కోట్లు దొంగిలించాడని తెలిసి కూడా ఓట్లేశారు కదా. ధైర్యంగా ఓట్లేస్తారు. అంతేకాని ఈ డ్రామాలు ఎందుకు, అమాయకులు ఎందుకు బలి చేయటం. టీడీపీ జనసేనతో కూడా మాట్లాడదాం. అయితే ముందుగా